రంగారెడ్డి జిల్లా పుల్కల మండలం మూదిమాణిక్య గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ స్లాబ్ గత 70 సంవత్సరాల క్రితం అవుతుంది. ఇక 1952లోనే నిర్మించారు. పూర్ణ ఆశృతి అవుతుందని ఏమాత్రం కొద్దిపాటు వర్షం కురిసినా స్కూల్ స్లాబ్ గోడలు తడిగా మారడంతో కరెంటు షాక్ రావడం జరుగుతుందని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 140 విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రోజు 10 కిలోల పై నుంచి పెచ్చలు ఊడిపడడంతో పిల్లలు భయపడుతున్నారు. మాకు అధికారులకు కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరుతున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రం హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో అందచేయడం జరిగింది. అయితే మీ పాఠశాల 70 సంవత్సరాల క్రితం నిర్మించిండ్రు. అది ఇప్పుడు శిథిలావస్థలో చేరుకుంది. ఏమాత్రం కొద్ది వర్షం పడ్డా కూడా స్లాబ్స్ అన్ని లీక్ అయిపోతున్నాయి. గోడల్లో మొత్తం వాటర్ వచ్చేస్తున్నది. గోడలకి వెళ్ళి వాటర్ గిట్లా బయటపడుతుంది. కరెంట్ షాట్లు వస్తున్నాయి. పిల్లలు చాలా భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి అందులో కూర్చోవాలంటే భయంగా ఉంది. ఈరోజు ప్రొద్దున్నే ఒక 5 కిలో పెంచి పడ్డది. ముందు జాగ్రత్త చర్యగా మేము ముందు పిల్లల్ని బయట కూర్చోబెడుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా పరిగణించేసి మరి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సహకరించాలని మేము కోరుతున్నాం. మరి నిన్న సింగూరు మినిస్టర్ వచ్చారు, మరి ఏం చెప్పారు? నిన్న మంత్రి గారి దగ్గరికి వెళ్ళాము. హెడ్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో మరి ఊరు వాళ్ళ ప్రముఖులు వాళ్ళ లీడర్స్తో అందరం కలిసేసి మా సింగూరుకు సార్ వచ్చారు. గిఫ్ట్ మన మినిస్టర్ గారు ఆయనకు రిప్రజెంట్ ఇచ్చాము. తారీఖు త్వరలో బిల్డింగ్ కట్టిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని తొందరగా బిల్డింగ్ కట్టిస్తే మాకు చాలా సహకారం చేసినట్టు ఎస్ఏ ఇన్వెస్టిగేట్ చేస్తారు. టీచర్స్ మూదిమాణిక్య పాఠశాల గత ఈ పాఠశాల చరిత్ర చూస్తే చాలా 1952 నుంచి ఎస్టాబ్లిష్ అయింది. కానీ బిల్డింగ్ మాత్రం చాలా సంవత్సరాలుగా పాత బిల్డింగ్ ఉంది. అది 2-3 ఇయర్స్ నుంచి వర్షాకాలం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వర్షం పడ్డప్పుడల్లా వర్షాకాలం పిల్లల్ని మొత్తం బయట కూర్చోవచ్చాల్సి వస్తున్నది. చాలా సందర్భాల్లో మేము ప్రెస్ వాళ్ళు వచ్చి వీడియోస్ తీసుకుపోయినారు. చాలా సందర్భాల్లో రిపోర్ట్ చేసినాం. ఉన్నతాధికారులకు కూడా మేము దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ బిల్డింగ్ మాత్రం అట్లనే ఉంది. తగిన చర్యలు తీసుకొని అధికారులు తొందరగా ఈ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము నిన్న మా హెడ్ మాస్టర్ సార్ వాళ్ళందరూ కలిసి దామోదర రాజనరసింహ సార్ గారికి కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చర్య తొందరగా తీసుకొని బిల్డింగ్ పెచ్చులు ఊడిపోయి బిల్డింగ్ మొత్తం ఊరుస్తూ ఉంది. బయట పిల్లల్ని బయటనే కూర్చోబెట్టడం జరుగుతుంది. కాబట్టి చర్య తొందరగా అధికారులు చర్య తీసుకొని బిల్డింగ్ శాంక్షన్ చేసి దానికి నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతాము.